అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనస్యా నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టికల్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనం అర్థమెటిక్ మీన్ గురించి మాట్లాడాము. దాని తర్వాత అయినటువంటి పొజిషనల్ యావరేజెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ టూల్ అయినటువంటిది మీడియన్ డిస్కస్ చేసుకున్నాం. మీడియన్ తో పాటుగా మనకి పొజిషనల్ యావరేజెస్ లో చెప్పుకునేది ఏంటంటే మనం క్వార్టైల్స్ అని, పర్సంటేజ్ అని, డిజైల్ అని మనం చెప్పుకున్నాము. క్వార్టైల్ కూడా మనం ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, కంటిన్యూస్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలని మనం ముందు క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మీడియన్ క్వార్టైల్స్ కూడా మీరు బాగా నేర్చుకుంటే మనకి డిజైల్ కానీ పర్సెంటేజ్ కానీ మనం చేయడం అనేది సేమ్ ప్రాసెస్ చాలా ఈజీగా కూడా మనం ఉంటుంది. ఈ రోజు కాక మనం ఏం డిస్కస్ చేద్దామంటే డిజైల్ అంటే ఏమిటి, నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మనం ఇండివిజువల్ సిరీస్ లో డిజైల్ ఎలా క్యాల్కులేట్ చేయాలని కూడా మనం నేర్చుకుందాం. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, డిజైల్ డిఈసిఐఎల్ డిజైల్ మనకి తెలుగులో ఏమంటే దశాంశాలుగా మనం అంటాము. చతుర్థాంశాలు, దశాంశాలు, మధ్యగతము, ఇలా మనకి అష్టాంశాలు ఇలా తెలుగులో డిస్కస్ చేస్తూ ఉంటాము. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మనం దీన్ని డిజైల్ అంటాము. క్వార్టైల్, మీడియన్ మనం డిస్కస్ చేస్తాం, Q1, Q2, Q3 అని. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే డిజైల్. ఏ డిజైల్ ఈజ్ ఎనీ ఆఫ్ ది 9 values that divide the sorted data into 10 equal parts. గుర్తుపెట్టుకోండి, 10 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసే దాన్ని ఏమంటాము అంటే మనం డిజైల్ అంటాము. మనకి 10 గుర్తుపెట్టింది ఇచ్చిన డేటాని మనం 10 ఈక్వల్ పార్ట్స్ మనకి డివైడ్ చేసినట్లయితే దేని ద్వారా 9 డేటా పాయింట్స్, ఒక 9 డేటా పాయింట్స్ తో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చి ఆ డేటా మనకి 10 పార్ట్స్ డివైడ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం డిజైల్ గా మనం డిస్కస్ చేస్తాము. 10 ఈక్వల్ పార్ట్స్ దట్ ఈచ్ పార్ట్ రిప్రజెంట్ 1/10th ఆఫ్ ది శాంపుల్ ఆర్ పాపులేషన్. మీరు తీసుకున్న డేటా పాపులేషన్ అయినా పర్వాలేదు, శాంపుల్ అయినా కానీ దాన్ని మనం 10 పార్ట్స్ డివైడ్ చేసి ఎలా మనకి 9 పాయింట్స్ తో డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చి 10 పార్ట్స్ వస్తాయి. ఈచ్ పార్ట్ కూడా ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 1/10th అనే పార్ట్ మనకి ఈచ్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని మనం ఏమైనా క్యాల్కులేట్ చేస్తామంటే డిజైల్, దశాంశాలు డిజైల్ అంటాము. ఓకే, మన డిజైల్ ఈక్వల్ టు n+1/10 అండ్ సో ఆన్. మనకి 9 into n+1/10 మనకి చెప్పండి 9 పాయింట్స్ మనం డివైడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ n+1/10 అండ్ సో ఆన్ 9 into n+1/10 గా మనం వీటిని వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తాము. మనం ఎక్కువగా స్టాటిస్టిక్స్ లో యూజ్ చేస్తాము, ఫైనాన్స్ కావచ్చు, ఎకనామిక్స్, మళ్ళీ మీరు ఏ సెక్టర్ లో తీసుకున్నా మాక్సిమం మనం డిజైన్ అనే దాన్ని మనం స్టాటిస్టికల్ టూల్ ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనాన్స్ తీసుకుంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేదా భవిష్యత్తులో అంచనా వేయడానికి కూడా మనకి ఎక్కువగా డిజైన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మనకి డిజైన్ అంటే ఏం చెప్పాము, 10 పార్ట్స్ ఉంటాయి, దాన్ని 9 పాయింట్స్ డివైడ్ చేస్తామని చెప్పాం కదా. D1 అంటే ఏంటంటే ఫస్ట్ డిజైల్ అంటాము. నెక్స్ట్ D2 అంటే సెకండ్ డిజైల్, D3 అంటే థర్డ్ డిజైల్, D4 ఫోర్త్ డిజైల్, D5 ఫిఫ్త్ డిజైల్, D6 సిక్స్త్ డిజైల్, D7 సెవెంత్ డిజైల్, D8 ఎయిత్ డిజైల్, D9 నైన్త్ డిజైల్. ఓకే, 9 పాయింట్స్ మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ వస్తాయి, 10 పార్ట్స్ వస్తాయి. ఓకే, 9 పాయింట్స్ మనం డివైడ్ చేస్తే మనకి 10 పార్ట్స్ వస్తాయి. సో ఆ 9 పాయింట్స్ మనం డిజైల్ గా తీసుకుంటాం కాబట్టి ఈచ్ వన్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని రాశాను, D1 D3 అలాగే మనకి ప్రతి దాన్ని మనం D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 గా మనం ఇండికేట్ చేస్తాం. D అనేది యాడ్ చేస్తాం, D అంటే డిజైల్ అని. ఓకే, మనకి ఈ విధంగా మరి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది రాయాల్సి వస్తే ఎగ్జామ్ లో మీరు ఇలా ఇంట్రడక్షన్ రాస్తారు. మనకి మీడియన్ అంటే మనం Q1 Q2 Q3 తీసుకుంటే అలా Q2 మనకి మీడియన్ అని చెప్పుకుంటాం, Q2 మనం మీడియన్ గా కూడా క్యాల్కులేట్ చేస్తాం. అలాగే డిజైల్ వచ్చేసరికి మనకి మీడియన్ ఏంటంటే ఫిఫ్త్ డిజైల్ అనేది మనకి మీడియన్ ఫర్ ది డేటా సెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్.
మనకి మీరు డిసైడ్ లో మీడియన్ ఏదని అడిగితే మీరు ట్యూటర్ హైకోర్టు దగ్గర ఏం రాస్తారు, ఫిఫ్త్ డిసైడ్ అంటే మధ్యలో ఫిఫ్త్ ఉంటుంది. మనకి 9 పాయింట్స్ కదా, ఇటు 4 ఉంటాయి, మిడిల్ లో ఫిఫ్త్. సో ఫిఫ్త్ డిసైడ్ ఇస్ ద మీడియన్ ఆఫ్ ది మీడియా ఫర్ ది డేటా సెట్. ఓకే, మీడియన్ అయిపోతుంది. ఇప్పుడు ఇచ్చిన డేటా మీరు 10 పార్ట్స్ గా మనకి డివైడ్ అయినప్పుడు దానిలో మధ్యలో D5 ఇస్ ద మీడియన్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ బిట్. మరి మనకి ఫార్ములాస్ ఏంటి అంటే ఇండివిజువల్ సిరీస్ లో ఎలాంటి అంటే డిస్క్రీట్ సిరీస్ ఏ ఫార్ములాస్ ఉంటాయి, కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి ఏం ఫార్ములాస్ ఉంటాయి అంటే మాక్సిమం మీరు మీడియన్ తీసుకున్నా, క్వార్టర్స్ తీసుకున్నా, పర్సెంటేజ్ తీసుకున్నా, డిసైల్ తీసుకున్నా, మీరు ఏ తీసుకున్నా కూడా ఇండివిజువల్ సిరీస్ తీసుకున్నా, డిస్క్రీట్ సిరీస్ తీసుకున్నా ఫార్ములాస్ సేమ్ ఉంటాయి. అదే కంటిన్యూస్ సిరీస్ లో కూడా ఫార్ములాస్ సేమ్ ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్సియేషన్ ఉంటుంది అంతే, పెద్దగా డిఫరెన్సియేషన్ ఉండదు. మీరు చిన్నది మీడియం బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు మిగతావి సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా ఫాలో అయిపోతారు. మనం ఇండివిజువల్ సిరీస్ కి అని డిస్క్రీట్ సిరీస్ కి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ అనుకోండి, మీరు ఎన్ అంటే ఏమని రాస్తాము, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా మనం తీసుకుంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాం. ఎందులోని ఇండివిజువల్ సిరీస్ లో, ఎందుకంటే అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు కాబట్టి ఓన్లీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తారు కాబట్టి మనం అక్కడ క్యాపిటల్ ఎన్ ఆర్ స్మాల్ ఎన్, కొంతమంది స్మాల్ యూజ్ చేస్తారు, కొంతమంది క్యాపిటల్ ఎన్ యూజ్ చేస్తారు. మనకి ఏది ఇండికేట్ చేసే భావం మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే, క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాం ఎందులోని ఇండివిజువల్ సిరీస్ లో. డిస్క్రీట్ సిరీస్ అంటే క్యాపిటల్ ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. మనకంటే ఇది డిస్క్రీట్ సిరీస్ ఎలా ఉంటుంది, ఇండివిజువల్ ఐటమ్స్ ఉంటాయి, దాని పక్కన ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాము, క్యాపిటల్ ఎన్ ఆర్ స్మాల్ ఎన్ అంటే ఇందులో మనకి డిస్క్రీట్ సిరీస్ లో. అదే డిఫరెన్స్ తప్ప మనకు ఫార్ములా అయితే యాజ్ యూజువల్ గా ఉంటుంది. కానీ ఇండివిజువల్ సిరీస్ లో ఒకలా చేస్తాము, డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి ఏం చేస్తామంటే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, D1 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ n+1/10 ఐటమ్. D2 అంటే సైజ్ ఆఫ్ మనకి 2 ఉంది కదా, 2 అనేది మీరు ముందు యాడ్ చేస్తారు, n+1/10 ఐటమ్. D4 ఈక్వల్ టు నెక్స్ట్ సైజ్ ఆఫ్ 4 into n+1/10 ఐటమ్. మీరు ఏమీ లేదు, ఇప్పుడు D3 రాలేదు అనుకోకండి, అంటే ప్లేస్ కోసం మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇద్దామని చెప్పాను. D1 అంటే ఓన్లీ ఇక్కడ ముందు 1 ఉన్నా లేదా లేదు, మనం 1 ఉందనుకుంటాం కాబట్టి 1 into n+1/10 ఐటమ్ అవుతుంది. D2 అంటే మనం జస్ట్ n+1/10 ఐటమ్ కి 2 యాడ్ చేస్తాం. నెక్స్ట్ D4 అంటే 4 యాడ్ చేస్తాం. D3 అంటే 3 యాడ్ చేస్తాము. మనకి మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ మన మీడియం కి బై 2 వేసాం. ఓకే, క్వార్టర్ n+1/4 ఎందుకంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కాబట్టి 4 వేసాం. ఇక్కడ ఎన్ని భాగాలు డివైడ్ చేస్తాం, మనం 10 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ బై 10 వేస్తాం. నెక్స్ట్ D7 అంటే 7 into n+1/10 ఐటమ్. ఇక్కడ D5 అంటే ఏం చేస్తాం, మనం 7+5 వేస్తాం. D9 అంటే డిసైల్, అప్పుడు 9th డిసైల్ అని అర్థం, 9th డిసైల్ అని 7th డిసైల్ అర్థం. సో 9th డిసైల్ D9 అంటే 9 into n+1/10 ఐటమ్ గా మనం తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకి ఏ సిరీస్ లో, ఇండివిజువల్ సిరీస్ లో అండ్ డిస్క్రీట్ సిరీస్ లో సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి మనకి మనం సేమ్ మీడియం లో ఎలా చేసామో, క్వార్టర్స్ ఎలా చేసామో అలాగే ఉంటుంది. ఇందులో జస్ట్ ఇక్కడ మనం బై 10 యాడ్ చేస్తాం, సేమ్ ఫార్ములా అయ్యేది. ఎటు వచ్చి మనం ఇక్కడ 10 యాడ్ చేస్తాం, అక్కడ మనం మీడియం కి బై 2 యాడ్ చేసాము, క్వార్టర్స్ కి 4, అలా మనకి n+1/4 అని మనం అలా అయితే నెక్స్ట్ n/2 అలా యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు వచ్చేసరికి బై 10 యాడ్ చేస్తాం. సేమ్ ఏంటంటే యాజ్ యూజువల్ ప్రాసెస్ ఉంటుంది. D3 ఎగ్జాంపుల్ D3 తీసుకుంటే L+3n/10 - CF/f/f into I, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అంటే. నెక్స్ట్ D4 అంటే ఏం చేస్తాము, 3 ప్లేస్ లో 4 వేసుకుంటాం, L+4n/10 - CF/f into I. CN రాసుకోండి, ఇక్కడ ఈ CN IN సేమ్ అవుతాయి మన క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ D6 అంటే L+6n/10 - CF/f into I. D8 అంటే L+8n/10 - CF/f into I. ఇక్కడ D9 9th డిసైడ్ కావాలంటే
L plus 9 into n by 10 minus CF by small f into I. మీరు ఏ డిజైర్ అయితే క్యాల్కులేట్ చేస్తున్నారో మీరు జస్ట్ ఆ నెంబర్ ని యాడ్ చేస్తారు అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. జస్ట్ ఆ నెంబర్ యాడ్ చేస్తే మీరు ఆ 9th దిశలు 8th 6th 7th లేకపోతే 4th మనకి 3 అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ డిజైర్ యొక్క డిడక్షన్ మనం చెప్పుకోవచ్చు. మీరు చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్ కానీ చిన్న లాజిక్ ఉంటుంది, మీరు అది ఫాలో అయితే కానీ మీరు కంపల్సరీ మనకి ఈ సమ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద కష్టం అయితే కాదు, చిన్న లాజిక్ ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిజైర్ ని ఇండివిజువల్ సిరీస్ లో ఎలా క్యాల్కులేట్ చేద్దాం మనం డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి, ఇచ్చిన డేటా కనుక ఓన్లీ ఇండివిజువల్ ఐటమ్స్ గా మనకి ఇస్తే మనం దాన్ని ఇండివిజువల్ సిరీస్ గా తీసుకుంటాం. అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. మీరు ఎగ్జామ్ లో ఇచ్చిన సిరీస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఫార్ములా ఏంటనే గుర్తు తెచ్చుకున్న తర్వాత మీరు ఆ మోడల్ ఎలా చెయ్యాలని మనం చేస్తారు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండివిజువల్ సిరీస్ లో డిజైర్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. మీకు డిజైర్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి అథమెటిక్ మీనింగ్ అంటే డేట్కి ఇచ్చేస్తారు, కానీ ఈ క్వశ్చన్ లో మాత్రం మనకి D1 నుంచి D9 మీరు ఏదైనా వాళ్ళు అడగచ్చు. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 ఈ లోపు మీరు ఏదైనా సరే ఆ ఫార్ములా యూజ్ చేసి మీరు క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఇండివిజువల్ సిరీస్ లో. ఇక్కడ చూడండి, ఫైండ్ ద D5, D8 ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అని అడిగారు. అంటే ఇచ్చింది మనకి వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనకి ఏం చేయాలంట, ఇచ్చిన దాంట్లో డేటాను మనం తీసుకుని 5th డిసైల్ 8th డిసైల్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, 5th డిసైల్ 8th డిసైల్. 5th డిసైల్ అంటే మనకు తెలుసు, మన D5 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సైజ్ ఆఫ్ 5 into n plus 1 by 10th ఐటమ్. అవునా కాదా? ఇలాగ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీడియం కానీ క్వార్టైల్ కానీ పర్సెంటేజ్ తీసుకుని డిజైన్ తీసుకున్నాం. మీరు ఏదైనా ఇచ్చిన డేటా మీరు ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ లో కానీ మీరు డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మీరు దాన్ని ఫస్ట్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ లో అంటే ఏం చేస్తారు, మీరు ఆరోహణ క్రమం కాబట్టి తక్కువ నుంచి ఎక్కువగా రాస్తారు. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ రాస్తారు. సో మనకి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, లేకపోతే ఫస్ట్ రఫ్ చేస్తాను. You have to write the data in ascending order. Ascending order. ఇచ్చిన డేటా మనం ఏం చేయాలి, ఫస్ట్ డేటాని we have to write the data in ascending order అంటే తక్కువ నుంచి ఎక్కువ రాస్తాం. ఇక్కడ చూడండి 4, 8, 10, 7, 6, 34, 23 ఇచ్చారు. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పాను, తక్కువ నుంచి ఎక్కువకి. సో ఫస్ట్ తక్కువ ఉన్న ఐటమ్ ఏంటి మనకి 4, నెక్స్ట్ 6, 7, 8, నెక్స్ట్ 10, తర్వాత 23, 34. 23, 34. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. చూడండి, ఇచ్చిన డేటాని ఏం చేసాం మనం, హ్యావ్ టు రైట్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో రాసాము. అది రాస్తే 4, 6, 7, 8, 10, 23, 34 వచ్చింది. మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, D5 ఈక్వల్ టు వాళ్ళు ఏం క్యాల్కులేట్ చేయమన్నారు, 5th డిజైర్ కాబట్టి సైజ్ ఆఫ్ ఏం రాస్తాము, 5 into n plus 1 by 10 item. ఓకే, సైజ్ ఆఫ్ 5 into n plus 1 by 10th item. మనం
మీడియన్ కాబట్టి మీడియన్ 2 వేసుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ క్వార్టర్స్ కి బై 4 వేసుకున్నాము, 4 గా డివైడ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ మనకి ఇప్పుడు డిసైడ్ కాబట్టి అంటే ఎన్ని భాగాలు 10 కాబట్టి 10 తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ n అంటే ఏమని చెప్పి ఇండివిజువల్స్ క్యాపిటల్ n అంటే ఎంత, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 7 n ప్లేస్ ఏం వేసుకుంటాము, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసుకుంటాము. మనకి ఇచ్చిన సమ్ లో 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 7 ప్లస్ 1 బై 10 ఐటమ్, 10th ఐటమ్. ఓకే, 10th ఐటమ్. ఇప్పుడు మన D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ 7 ప్లస్ 1 అంటే ఎంత, 8 బై 10th ఐటమ్. అంటే 7 ప్లస్ 1 అంటే 8. 5 ఇంటూ ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఈ బ్రాకెట్స్ ఏం ఇండికేట్ చేస్తాయి, మల్టిప్లికేషన్ ఇండికేట్ చేస్తాయి. therefore D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 8 ఎంత 40 40 బై 10 10th ఐటమ్, 10th ఐటమ్. ఇప్పుడు మన D5 ఈక్వల్ టు 40 లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది, 10 4 ద 40. therefore size of 4th item, 4th item. మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడతో మీరు వేసేస్తే ఆన్సర్ సరిపోదు, ఎందుకంటే సైజ్ ఆఫ్ 4th ఐటమ్ మనకి ఇచ్చిన దాంట్లో 4th ఐటమ్ ఏంటని జస్ట్ చూసుకుని అది మనకి ఆన్సర్ అవుతుంది. 1 2 3 4 1 2 3 4. therefore D5 ఈక్వల్ టు ఎంత అయింది, 8. ఎంత అయింది ఇప్పుడు D5 ఈక్వల్ టు 8. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చింది మనకి డేటా ఇచ్చారు వాళ్ళు, దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ లో మనం ఫామ్ చేసుకున్నాం. మీరు డిసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అవ్వండి, ఏం పర్వాలేదు. సో మనకి ఫార్ములా D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ n ప్లస్ 1 బై 10th ఐటమ్. ఇక్కడ D2 అడిగారు అనుకోండి, సెకండ్ డిసైల్ అడిగితే ఏం చేస్తారు, ఇక్కడ 2 వేస్తారు. 8th డిసైల్ అడిగితే 8, 6th అడిగితే 6 వేస్తారు. ఇక్కడే మ్యాజిక్ మెథడ్ క్యాజువల్ గా ఉంటుంది. ఇప్పుడు D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ 7 ప్లస్ మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 7 1 2 3 4 5 6 7 ప్లస్ 1 బై 10th ఐటమ్. నెక్స్ట్ D5 ఈక్వల్ సైజ్ ఆఫ్ 5 యాజ్ యూజువల్ గా ఉంది, 7 ప్లస్ 1 అంటే 8 బై మనకి కింద ఉంది 10. ఎందుకు 10 ఉందని అడిగితే డిజైర్ అంటే 10 పార్ట్స్ డివైడ్ చేస్తాం కాబట్టి బై 10th ఐటమ్. therefore D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 5 ఇంటూ 8 5 8 40 బై కింద ఉన్న 10th ఐటమ్ వేసుకుంటాం. నెక్స్ట్ D5 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 40 లో 10 40 అయితే 10 తో 40 డివైడ్ చేస్తే మనకి 10 4 ద 40. therefore fourth ఐటమ్. therefore మనకి ఇక్కడ 4th ఐటమ్ అంటే మనకి ఇచ్చిన ఏదైతే అసెండింగ్ ఆర్డర్ లో రాసామో అందులో మనం ఫాలో అవ్వాలి, ఇచ్చిన క్వశ్చన్ ఫాలో అవ్వకండి. రాసిన అసెండింగ్ ఆర్డర్ లో మనకి 4th ఐటమ్ అనేది మనకేమో 5th డిజైన్ అవుతుందంట. 1 2 3 4 మనకి 4th అనేది ఏంటి మనకి ఇక్కడ 8. therefore D5 ఈక్వల్ టు ఏమైంది మనకి 8th ఐటమ్ గా మనం డిస్కస్ చేసాము. therefore D5 ఈక్వల్ టు 8. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఏంటి, D8 ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. D8 అంటే మనకి ఏమొస్తుంది, 8th డిసైడ్ మనం క్యాల్కులేట్ చేద్దాం. therefore D8 ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 8 ఇంటూ n ప్లస్ 1 బై 10th ఐటమ్. గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ మనం కంపల్సరీ రావాలి. D8 ఈక్వల్ టు 8 ఇంటూ n ప్లస్ 1 బై 10th ఐటమ్. జస్ట్ మనకి ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు D8 ఈక్వల్ టు
size of 8 into n అంటే ఇక్కడ ఇండివిజువల్ సిటీస్ లో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మనకి ఇచ్చిన 1 2 3 4 5 6 7 7 plus 1 by 10th item. Next, D8 equal to size of 8 into 7 plus 1 is the 8 by 10th item. Next, D8 equal to size of 8 8 and 64 by 10th item. Next, D8 equal to size of 64 by 10 and 10 the 6.4. చూద్దాం 64 by 10 equal to 6.4th item. మరి ఇక్కడ అంటే డైరెక్ట్ గా 4th ఐటమ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా తీసుకెళ్ళి మనం ఇచ్చిన మన అసెండింగ్ ఆర్డర్ లో 4th ఐటమ్ ఏంటో దాన్ని మనం 5th డిసైడ్ అన్నాము. మరి ఇప్పుడు ఇక్కడ 6.4th ఐటమ్ వచ్చింది, మనం ఎలా చేద్దాం? ఇప్పుడు 6.4th అంటే 1 2 3 4 5 6 23 తీసుకుంటామా? మరి 6 తర్వాత లేదా 34 అంటామా? అన్నాం కదా. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా D8 ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 6 ఉంది కదా, 6th ఐటమ్ ప్లస్ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వేస్తారు 4 బై ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ ఉంది అంటే 10 వేసుకుంటారు. ఒకవేళ 4 తర్వాత ఎగ్జాంపుల్ పాయింట్ 42 ఉంది అనుకుందాం. 42 అంటే ఏం చేయాలి? ఇక్కడ 42 ఇక్కడ వేసుకుని బై 100 వేసుకుంటారు. అంటే 2 డిజిట్స్ ఉంటే 2 జీరోస్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 3 ఉంటే 3 డిజిట్స్ యాడ్ చేస్తారు. ఓన్లీ 1 ఉంటే ఓన్లీ 1 జీరో యాడ్ చేస్తారు అంతే. సో నేను ఏం చేశాను, 6th ఐటమ్ ప్లస్ ఈ పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంది? 4/10. ఎందుకంటే 10 ఎందుకు వచ్చింది? ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి నేను బై 10 వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 4/10 తర్వాత 6th ఐటమ్ మనం నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7th ఐటమ్ మైనస్ 6th ఐటమ్. మనం 6th ఐటమ్ గా మనం తీసుకుంటాం. చూడండి 6th ఫస్ట్ మనకి ఇక్కడ 6 ఒక 7 వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు 7th ఐటమ్ వేసేస్తారు. వేసేప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 7 తర్వాత ఐటమ్ ఏంటి? 8th కాబట్టి 8th ఐటమ్ మైనస్ ఇక్కడ ఏ ఐటమ్ ఉంటే 7 వేస్తారు. అర్థమైందా? మనకి ఇచ్చిన సమ్ లో ఇక్కడ 6 ఉంది కాబట్టి 6th ఐటమ్ ప్లస్ పాయింట్ ఆఫ్ ఏ నెంబర్ ఉంది? 4 ఉంది కదా, 4 బై మనకి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి మనం 10 వేసుకుంటాము. ఓన్లీ 1 ఒక జీరో యాడ్ చేస్తారు అంటే 10. ఒకవేళ 1 తర్వాత 2 డిజిట్స్ ఉంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 2 జీరోస్ యాడ్ చేస్తారు. సో మనకి 1 ఉంది కాబట్టి 1 పక్కనే 0 పెట్టాను బై నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి 6th తర్వాత మనకి ఏ ఐటమ్? 7th ఐటమ్ కాబట్టి 7th ఐటమ్ మైనస్ మనకి 6th ఐటమ్ మనం చేస్తాం. ఇప్పుడు చూడండి D8 ఈక్వల్ టు 6th ఐటమ్ అంటే మనకి అకార్డింగ్ టు ప్రాబ్లం 6th ఐటమ్ 1 2 3 4 5 6 23 ప్లస్ 4/10. 7th ఐటమ్ అంటే 1 2 3 4 5 6 7 34 మైనస్ 6th ఐటమ్ అంటే 23. Therefore, D8 equal to 23 plus 4/10 into 34 నుంచి 23 తీయండి. 34 minus 23.
3 11. Therefore D8 equal to 23 plus 44/10. ఎందుకంటే 4 into 11 ఎంత మనకి 44 into 11 44. Therefore 23 plus 44/10. Therefore 44/10 అంటే 4.4. Therefore 23 plus 4.4 equal to plus 23 కలిపితే 27.4. 27.4 మనకు వచ్చిన ఆన్సర్ 27.4. చూడండి మీకు మళ్ళీ ఎక్కడి నుంచి చెప్తున్నాను తెలుస్తుంది కదా. మనకి 6.4th ఐటమ్ వచ్చింది. 6th ఐటమ్ ప్లస్ 4/10 7th ఐటమ్ అనే 6th ఐటమ్. మనకి 6th ఐటమ్ అంటే మనకి 23 ప్లస్ 4/10. 7th ఐటమ్ అంటే ఎంత వచ్చింది మనకి 7th ఐటమ్ అంటే 1 2 3 4 5 6 7 30. అప్పుడు 34 మైనస్ 6th ఐటమ్ అంటే 23 వేసుకున్నాము. ప్లస్ D8 అంటే 23 ప్లస్ 4/10 34 నుంచి 23 తీస్తే మనకి 11. Therefore D8 equal to 23 plus 4 into 11 అంటే 4 4 into 11 44/10. అప్పుడు ఈక్వల్ టు 23 యాజ్ యూజువల్ గా ఉంచాను. 44 ని 10 తో మనకి 44 10 తో డివైడ్ చేస్తే వచ్చి మనకి 4.4. అప్పుడు మనకి 23 4.4 కలిపితే మనకి వచ్చేదంతా 27.4. చూడండి 6th ఐటమ్ కి 6.4 అంటే మనకి 6th ఐటమ్ తర్వాత కదా మనకు వచ్చేది. సో చూడండి 23 తర్వాత మనకి ఆన్సర్ వచ్చింది 27.4 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమో D5 అంటే 8, అక్కడ D8 అంటే 27.4 గా మనం చూసుకున్నాం. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు కామెంట్స్ లో చెప్పండి, నేను మళ్ళీ దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మీకు ఇక్కడితో అర్థమైందని ఆశిస్తూ, కొద్దిగా చిన్న లాజిక్ ఉంటుంది. జస్ట్ మీకు ఎగ్జామ్ లో ఇలా పాయింట్స్ వచ్చినా కూడా మ్యాక్సిమం వస్తుంది కాబట్టి అక్కడ చిన్న స్టెప్ అయితే మర్చిపోకుండా మీరు క్యాల్కులేట్ చేయండి, మీకు ఆన్సర్ అయితే వస్తుంది. సో అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.